అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని అంగన్వాడీ వర్కర్లు హెచ్చరించారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో వారి డిమాండ్లు నెరవేర్చమని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట 17వ రోజు నిరాహార దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దున్నపోతుపై వాన పడినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివక్ష రహితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును వారు ఖండించారు. అంగన్వాడీ వర్కర్స్ చేపట్టిన సమ్మెకు ఏఐటీయూసీ నాయకులు శాఖ రామకృష్ణ మద్దతు తెలిపి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా ఉన్న రోజుల్లో ఇచ్చిన హామీనే నెరవేర్చమని, 17 రోజుల పాటు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదని, కనీసం వారి డిమాండ్స్ పై స్పందించడం లేదని ప్రజా ప్రతినిధులు మాట్లాడాలని కోరారు. డిమాండ్స్ పరిష్కరించకపోతే జనవరి 3న కాకినాడకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ముట్టడిస్తామని, ఆయన ఈ ముట్టడికు జిల్లాలో ఉన్న అన్ని సెంటర్ల అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, ఆయాలు చలో కాకినాడకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 26,000 రూపాయలు మంజూరు చేయాలని, అంగన్వాడీ టీచర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తదితర డిమాండ్లకే ఈ పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, లేకుంటే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యకర్తల సమ్మె 17వ రోజుకి ఈ రోజుకి చేరుకుంది. కానీ ప్రభుత్వం వైఖరి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మారలేదు. 4 సార్లు చర్చలకు పిలిచి మొండి చేయి చూపించారు ఈ ప్రభుత్వం. కానీ మా సమస్యలు తీరేంత వరకు మాత్రం మేము ఇంటి ముఖం పట్టేది లేదు. మా భర్తల్ని, పిల్లల్ని అందరినీ కూడా వదులుకొని మేము రోడ్డును పడ్డాము అంటే సమస్యలు పరిష్కరించుకోవడం కోసమే. తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఏ రూపాయి చూపించలేదు. గ్రాట్యుటీ అమలు చేస్తాననేసి ఆ తెలంగాణలో చెప్పారు. కానీ మాకు కూడా ఇక్కడ ఈ ప్రభుత్వం మాత్రం అమలు చేయడం లేదు. కింద నుంచి వస్తుంది కానీ డిమాండ్ల పరిష్కారం కోసం పైనున్న 2 మాత్రం ఏ ప్రభుత్వ మంత్రివర్గం కూడా చూడట్లేదు. మాకు ముందు పైనున్న 2 అవసరమైనవి 2 సమస్యలు పరిష్కరిస్తే మేము వెంటనే ఇంటికి వెళ్ళి, పండగలు మాత్రం వాళ్ళు చేసుకుంటున్నారు, పస్తులతో మాత్రం మేము టెంట్లో ఉండవలసి వస్తుంది. క్రిస్మస్ రోజైనా మంచి శుభవార్త చెప్తారేమో అని చూసాము, అది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగానైనా మంచి శుభవార్త చెప్తారనుకున్నాము, అది లేదు. ఇంకా జనవరి 1కైనా చెప్తారని ఆశిస్తాం. కానీ ఆశించినా ఆశించకపోయినా సమస్య పరిష్కరించేంత వరకు మాత్రం మా పోరాటం ఆగదు. ఇంకా ఉద్రిక్తంగా చేస్తామనేసి ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము. ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ సమస్యల మీద కొత్తపల్లి మండలంలో సమ్మె 17 రోజుల పాటు సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లు, ధర్మమైన డిమాండ్లతోనే ఇవాళ వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఏదైతే కోరుతున్నారో వాళ్ళని తక్షణమే నెరవేర్చాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళలు అన్నది రోడ్డు ఎక్కడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుని తక్షణమే వీళ్ళ యొక్క డిమాండ్లు నెరవేర్చాలని, లేదంటే ఈ యొక్క సమ్మెని ఇంకా ఉద్రిక్తం చేస్తామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైకాపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే కాకినాడ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అఖండ మెజారిటీతో విజయం సాధించాలని కోరుతూ కాకినాడ 19వ వార్డుకు చెందిన శ్రీనివాస్ గౌడ్ తన మిత్రులతో కలిసి కాకినాడ నుండి కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను వెంకట్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించి శ్రీనివాస్ గౌడ్ కోరికను వాడపల్లి వెంకటేశ్వరుడు నెరవేర్చాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జగనన్న గృహ సారథులు, కన్వీనర్లు, కమిటీ కన్వీనర్ సుంకర విద్యాసాగర్, మాజీ కార్పొరేటర్ కంపర బాబీ, జగన్నాథన్ విజయ్ కుమార్, పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మిత్రులు మాన్యం శ్రీనివాస్ గౌడ్ గారు రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని, అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కాకినాడ పట్టణంలో గెలవాలని వానపల్లి వెంకటేశ్వర స్వామికి దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. పాదయాత్ర ద్వారా సుమారు 50 మంది మిత్రబృందంతో శ్రీనివాస్ గారు యాత్ర చేయడం జరుగుతుంది. ఆయన యాత్ర దిగ్విజయంగా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కలియుగదేవుడు వెంకటేశ్వర స్వామి ఆయన కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి గెలవాలి, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ పార్టీకి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన కోరికలు కూడా తీర్చాలి, శ్రీనివాస్ గారి కోరికలు కూడా దేవుడు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గౌడ్ అండి, మాది 19వ వార్డు. 2009 నుంచి ఇదే పార్టీలో మేము కొనసాగుతున్నాం అండి. రెడ్డి గారు అంటే మాకు అభిమానం పిచ్చి ఫస్ట్ నుంచి కూడా అండి. అలాగే జగన్ గారు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా అండి. అయితే 2024 ఎలక్షన్లో మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ దూరంపూడి చంద్రశేఖర రెడ్డి గారు అఖండ విజయం సాధించాలని చెప్పేసి, అలాగే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అవ్వాలని చెప్పేసి మా కోరికండి. దాని గురించి నేను నా మిత్రులు 50 మంది కలిసి వాడపల్లి పాదయాత్ర ఈ రోజు నుంచి మొదలుపెట్టామండి. 3 రోజులండి ఇది కార్యక్రమం. అయితే ఈ ప్రోగ్రాం గత 3 నెలల క్రితం జరగాలండి. ఇది కొన్ని కారణాల వల్ల ఆగిందండి. నేను లాలనే సహకారంతో, అలాగే నా మిత్రులు, నా బృందం అందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేసుకుందామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నామండి. దీన్ని ఆ దేవుడు సహకరించి మమ్మల్ని నడిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 9వ రోజు ధర్నా చౌక్ సమ్మె శిబిరంలో వంట వార్పు నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సమ్మె శిబిరానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు హాజరై మాట్లాడుతూ, సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎవరి ప్రమేయం లేకుండానే కడుపు కాలి సమ్మె పోరాటంలోకి వచ్చారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే సమ్మె చేయాల్సి వచ్చిందని, అందుకు పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి వహించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నాం. పార్ట్ టైం, డైలీ వేజ్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పేర్లతో రాష్ట్ర ప్రభుత్వమే సమగ్ర శిక్ష ఉద్యోగులను శ్రమదోపిడీ చేస్తుంటే పోరాడక ఏం చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 70% అక్షరాస్యత సాధించడంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల పాత్ర కీలకమైందని, తక్షణం ఉద్యోగులందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు జరిగేంత వరకు పోరాటం నిర్వహించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషబాబ్జీ, చెక్ల రాజ్ కుమార్, కోశాధికారి మలకారామణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నర్ల ఐశ్వరి, చంద్రమల పద్మ, పోలాబత్తుల శ్రీనివాస్, ప్రజా నాట్య మండలి కళాకారులు కృష్ణ, రంగుల వీర్రాజు, జుత్తుగ శ్రీను, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు గత 9 రోజుల నుంచి కూడా నిరవధిక సమ్మెలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారిని వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్ చేస్తున్నాం. వారు సమస్యలు ఆలకించాలి. వారు పార్ట్ టైం కాదు, ఫుల్ టైం పనిచేస్తున్నారు. వారు చేసేటువంటిది టీచింగ్ పని చేస్తున్నారు. విద్యా అభ్యసించడం అనేది ఇది కేంద్ర ప్రాజెక్టు. అందువల్ల ఈ ప్రాజెక్టులో పనిచేసేటువంటి వారికి చేయాల్సినటువంటి న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కారం చేయాలి. వారు అడిగేది లాస్ట్ పే స్కేల్ ఏదైనా అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నారు. లాస్ట్ ఆన్ పే స్కేల్ అంతకంటే తక్కువ 15,000తో ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఏ రకంగా బ్రతుకుతాయి, ఏ రకంగా ధరలు ఎంత పెరిగాయి. గత 4 ఏళ్లలో ప్రభుత్వం వాళ్ళని కనీసం వాళ్ళు ఎన్నిసార్లు డిమాండ్లు ఇచ్చినా కనీసం ప్రభుత్వం ఉలుకు పలుకు లేదు. ఇప్పుడైనా కూడా వారి సమస్యలు అనేటువంటి పరిష్కారం చేయాలి, వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. వారు చేసేటువంటి శాశ్వతమైన స్వభావం కలిగిన పనులు, శాశ్వత స్వభావం కలిగిన పనులు చేసే వాళ్ళని పర్మినెంట్ చేయాలి. అలాగే వారి జీతం పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలి. అందుకని ప్రభుత్వం కావాలని కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుంది. కార్పొరేట్లకు ఊడిగం చేస్తుంది, వాళ్ళకి మాత్రం లాభాలు చేకూరుస్తుంది. కష్టపడేటువంటి వారిని మాత్రం ఈరోజు నిర్లక్ష్యం చేస్తుంది. బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందుకని వారిని వెంటనే సర్వశిక్ష అభియాన్ సమస్యలు ఏమిటి అని వారి నాయకులను పిలిచి మాట్లాడి వారి సమస్యలను తక్షణం పరిష్కారం చేయాలని సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. 17వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ నిరసన దీక్షలు. ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించిన అంగన్వాడీ వర్కర్లు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించిందన్న మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లం రాజు. కాకినాడ సీపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కాకినాడలో సిల్వర్ జూబ్లీ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడలు ఆడాలన్న కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.